హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ ఎండకి ఎక్కువగా బయటికి వెళ్ళకండి. చాలా ఎక్కువైపోతున్నాయి ఎండలు. ఏప్రిల్ మిడిల్‌కి వచ్చేసాం కాబట్టి కొంచెం సూర్యుడి ప్రభావం మన మీద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా మస్ట్ అండ్ షుడ్ అనుకుంటేనే బయటికి వెళ్ళండి. లేదు అంటే చాలా వరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. మరి మనలో ఉన్నటువంటి ఎనర్జీని సూర్యుడు ఎలాగైతే లాగేసుకుంటాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొక్కల్లో ఉన్నటువంటి ఎనర్జీని కూడా అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్‌లో. ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ సమ్మర్ తాపానికి వాటరింగ్ అనేది కొంచెం అటు ఇటు చేసామనుకోండి, అంటే ఓవర్ వాటరింగ్ అండర్ వాటరింగ్ చేసామనుకోండి. అండర్ వాటరింగ్ అయితేనేమో అదొక ప్రాబ్లం, మొత్తం ఆ మొక్క అంతా కూడా నీరసంగా నిర్వీర్యమైపోతుంది. ఓవర్ వాటరింగ్ చేసాము అని అంటేనేమో ప్రోటీన్స్ దానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ ఏమైతే ఉంటాయో మొక్కకు అవసరమైనటువంటి స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఓవర్ వాటరింగ్ చేసినప్పుడు డ్రైనేట్ అయిపోయేటువంటి వాటర్లోంచి వెళ్ళిపోతాయి. మరి అలా మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి డ్రైన్ అవుట్ అయిపోయినప్పుడు మొక్క అనేది నిస్సారం అయిపోతుంది. అంటే ఎటువంటి సారవంతము లేకుండా ఇంకా జస్ట్ గుల్లగా మారిపోయి మట్టి ఉంటుందే కానీ అది ఇంకా మనకి మొక్క పూలు పూయడానికి కానీ పండ్లు కాయలు వేటికి కూడా పనికి రాకుండా అయిపోతుంది ఆ సాయిల్ అన్నమాట. మరి ఆ సాయిల్ని మనము దాన్ని ఇంకా యూస్ చేసుకోవాలి, దానికి ఇంకా లైఫ్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్, సాలిడ్ ఫెర్టిలైజర్స్ రూపంలో మనం వాటికి పొటెన్షియల్ అందిస్తే మళ్ళీ ఇంకా అవి మనకి బ్లూమింగ్స్ రావడానికి అయితే యూజ్ అవుతుంది, ఫ్రూటింగ్ కూడా. అయితే స్పెషల్గా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో సాయిల్ అంతా కూడా ఆల్కలైన్ అయిపోతుంది. అంటే పీహెచ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి అని అంటే 7 పాయింట్స్ ఉంటే దానిని పీహెచ్ అనేది తటస్థము అంటాము, న్యూట్రల్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట. న్యూట్రల్ స్టేజ్ కంటే తక్కువైపోతే క్షారము అంటాం అనమాట. అంటే ఆల్కలైన్ అయిపోతుంది. ఆల్కలైన్ అయిపోతే మనకి కొన్ని ఎస్పెషల్లీ ఎసిడిక్ నేచర్ ఇష్టపడేటువంటి ప్లాంట్స్ ఉంటాయి. అవి మందారము, గులాబీ, మిర్చి, క్యాప్సికమ్, టమాటా ఇలాంటి మొక్కలు ఎసిడిక్ నేచర్ని ఇష్టపడతాయి. మరి అలాంటప్పుడు మన సాయిల్ అంతా కూడా న్యూట్రియంట్స్ అనేవి డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత ఆల్కలైన్ అయిపోయినప్పుడు మరి దానికి ఇష్టమైనటువంటి సాయిల్ లేనప్పుడు మరి ఎలా బ్లూమింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ వస్తుంది? అంతేకాకుండా ఫోటోసింథసిస్ కూడా చేసుకోలేవు. పత్రహరితము, క్లోరోఫిల్ అనేది ఉంటుంది కదా, అది కూడా డెవలప్ చేసుకోలేదు. కాబట్టి అలాంటి ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పిన ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఈ సమ్మర్ సీజన్లో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే ఆల్కలైన్ సాయిల్ అంతా కూడా మనకి మళ్ళీ ఎసిడిక్ నేచర్లోకి మారిపోయి మళ్ళీ మనకి బ్లూమింగ్స్ రావడానికి అయితే యూజ్ అవుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఏమాత్రం మీకు డౌట్ అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నెగిటివ్ కామెంట్స్ అనేవి కొంచెం తగ్గించండి. ఎందుకు అంటే నేనేమీ ఫ్యాషన్ షో చేయట్లేదు, ఎవరైతే అన్నారో వాళ్ళకే తగలాలని చెప్తున్నాను. ఫ్యాషన్ షోనా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని అంటే ఈ గార్డెనింగ్ పర్పస్లో నేను టెర్మినాలజీ మాత్రమే మాట్లాడుతున్నా కానీ నేను ఏదో షో చేయడానికి ఇంగ్లీష్ మాట్లాడట్లేదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ స్పెషల్లీ ఏంటి అని అంటే మన ఈ సమ్మర్లో ఖచ్చితంగా షర్బత్ వాడిన తర్వాత నిమ్మకాయల తొక్కలు మనకి మిగిలిపోయి ఉంటాయి కదా, ఎన్ని తొక్కలు మిగిలితే అన్ని తొక్కల్ని మనం ఒక వాటర్లో, నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి ఒక 5-6 నిమ్మకాయలకి సరిపోను తొక్కలు 1 లీటర్ వాటర్లో నేను ఒక నైట్ మొత్తం కూడా సోక్ చేసుకున్నాను. ఇలా మంచిగా స్క్వీజ్ చేస్తే, పిండితే దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ మొత్తం కూడా మనకు వాటర్లోకి దిగిపోతుంది ఆఫ్టర్ 1 డే. నేను ఈ 1 లీటర్ వాటర్ని 5-6 లీటర్స్ ఆఫ్ వాటర్తో కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, మామూలు జనరల్ వాటర్ అనమాట ఇవి. దాంట్లో కలిపేసుకొని ఇలా మొక్కలకి మనం వాడుకున్నాము అని అంటే ఆల్కలైన్ సాయిల్ అంతా కూడా మనకి మంచిగా ఎసిడిక్గా మారి ఎసిడిక్ సాయిల్ ఇష్టపడేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా బుషీగా అంటే గుబురుగా వస్తాయి. క్లోరోఫిల్, దాంట్లో ఉన్నటువంటి పత్రహరితం అనేది డెవలప్ అయ్యి చనిపోకుండా ఉంటుంది మొక్క అనేది. ఇంకా చాలా రోజుల పాటు మన్నికగా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లో ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటే మన మొక్కలు ఎన్ని సంవత్సరాలైనా కానీ చాలా గుబురుగా గ్రీనరీగా చాలా బాగా బ్లూమింగ్స్తో పెంచుకోవచ్చు. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయింది అని అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవి ఆల్ ఇండోర్ ప్లాంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్కి యూస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మందారము, గులాబీ, ఇంకా టమాటా,
మిర్చి, వంగ, ఇంకా వచ్చేసి మనకి ఏ కలర్ క్యాప్సికమ్ అయినా కానీ, ఇంకా వచ్చేసి ఇక్సోరా ప్లాంట్స్ కూడా యూస్ చేయొచ్చండి. ఇవి చూసారా సమ్మర్లో కూడా నాకు మంచిగా వస్తున్నాయి ఫ్లవర్స్ అనేవి. నా దగ్గర ఎల్లో, పింక్ అండ్ వైట్ కలర్ 3 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను రీసెంట్ టైమ్స్లో ప్రూనింగ్ చేశాను. మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. మరి వీడియో నచ్చిందా? బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, లవ్ యూ ఆల్, హ్యాపీ గార్డెనింగ్.